చిల్లు జాబ్, బయట మేకప్ వేసుకుంటే సరిపోతుంది, పైన తిరిగితే సరిపోతుందని. ఏమైందంటే ఇంట్లో నుంచి కొన్ని డబ్బులు తీసుకొని వెళ్తాం కదా, అట్లా తీసుకొని వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ డబ్బులన్నీ అయిపోయినాయి అనమాట. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ ఫేజ్. అప్పుడు ఒక 2-3 days ఆకలి వేస్తుండే కానీ ఏం కొనుక్కోలేను, తినలేను. వితౌట్ ఎనీ నాలెడ్జ్, కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత, ఈ కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అసలు క్యాబిన్ క్రూ అంటే ఏందో కూడా తెలియదు నాకు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ వాజ్ స్కామ్ అనాలో ఏమన్నా. ఇంత కష్టపడి ఈ పొజిషన్ కోసం వెయిట్ చేసిన నేను ఎందుకు ఆ జాబ్ వదిలేయాల్సి వచ్చింది అసలు మొత్తానికే. ఇప్పుడు మనం ఫ్రెషర్, ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఈ క్రేజ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. नमस्कार, इंडिगो की उड़ान संख्या 798। హలో ఆల్, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఇంతకీ తిన్నారా లేదా? మరి ఇవాల్టి ముచ్చట చెప్పనీకి నేను వచ్చేసిన నాకున్న క్యాబిన్ క్రూ ఎక్స్పీరియన్స్ని మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అయితే మీలో ఎవరైనా ఒక్కరికి ఉపయోగపడిన ఈ వీడియో, నా ఈ ఎక్స్పీరియన్స్, ఐల్ బీ వెరీ హ్యాపీ. మరి కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అసలు క్యాబిన్ క్రూ అంటే ఏందో కూడా తెలియని నాకు, నేను ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చిన, అట్లనే ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయితే ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, అదేవిధంగా ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, ఇక ఒక మంచి పొజిషన్ వరకు వెళ్ళిన నేను ఏ కారణంతో ఆ జాబ్ని వదిలేయాల్సి వచ్చింది. నేను ఒక 4 years వర్క్ చేశాను అనమాట. ఒక మంచి పొజిషన్ వరకు కూడా వెళ్ళినా. మరి నా జర్నీ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. మరి ఇవాల్టి ముచ్చట్లు పెట్టేద్దాం. కట్ చేస్తే ఇంజనీరింగ్ నుంచి స్టార్ట్ చేస్తా. నేను ఇంజనీరింగ్ చేసిన అనమాట. అయితే నాలాగా హ్యాపీ డేస్ మూవీ చూసి మాత్రమే ఇంజనీరింగే చెయ్యాలి అని పట్టుబట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను కూడా చెప్పాలంటే అట్లనే జాయిన్ అయినా అనమాట. ఈ క్రేజ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది ఆ మూవీ నుంచే. మూవీ కూడా బాగుంటుంది కదా. సరే, అయితే ఈ ఇంజనీరింగ్ జర్నీలో లాస్ట్ అంటే 4th year తర్వాత నేను ఒకటి అనుకున్నాను అనమాట. అంటే 4th yearలో ఉన్నప్పుడు అనుకున్నా, ఈ అన్ని ఇయర్స్ తర్వాత నేను ఏదర్ జాబ్ అయినా చేయాలి లేదా ఎంఎస్ అయినా చదవాలి, అంతేగాని ఖాళీ అయితే ఉండకూడదని డిసైడ్ అయినా అనమాట. అట్లనే డిసైడ్ అయ్యి ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్లో ఒక 2 jobs తెచ్చుకున్నాను. ఆ జాబ్స్ అనేవి, ఆ పొజిషన్స్ అనేవి అంత గొప్పది కాదు కాబట్టి ఎంఎస్ఏ చదువుదాము, హైయర్ స్టడీస్ చదువుకుందాము అని డిసైడ్ అయ్యాను. మరి హైయర్ స్టడీస్ చదవాలంటే జిఆర్ఈ, ఐఎల్స్ ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది కదా మనం చూస్ చేసుకునే కంట్రీ బట్టి. సో ఎంఎస్కి ఈ జిఆర్ఈ కోచింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్నాను. అయితే కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇందాక చెప్పినట్లు సింగిల్ మదర్, నాకు ఒక చెల్లి ఉంది. సో జిఆర్ఈ కోచింగ్ అనేది 15,000 ఉంటుంది అనమాట ఫీజు, తెలిసిందే కదా. అంత ఫీజు అనేది ఎఫోర్డ్ చేయడం కష్టమే. బట్ ఐ వుడ్ థ్యాంక్ మై మామ్. సో తను సమ్హౌ మేనేజ్డ్ అండ్ పేడ్ మనీ ఫర్ మై జిఆర్ఈ కోచింగ్ అనమాట. బట్ నేనేం చేసిన అంటే ఆ జిఆర్ఈ కోచింగ్ పోయినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ. మనం ఏదో ఏబిసిడి ఆప్షన్లు పెడితే సెలెక్ట్ అయ్యేది కాదు. మేబీ అట్లా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ అట్లా నాకు వర్కౌట్ అవ్వదు అనమాట. మనకి లక్ ఎప్పుడు వర్కౌట్ అవ్వదు, హార్డ్ వర్క్ చేయాలి నేను. సో అక్కడ పోయినాక అర్థమైంది ఏంటంటే ఈ మ్యాథ్, ఈ లాజికల్ థింకింగ్ ఇవన్నీ మనతో అయ్యేది కాదేమో అని అట్లా ఇంట్రెస్ట్ అనేది తక్కువైపోయింది. ఎనీవన్ వుడ్ రిలేట్, మనం ఒక దానికి వెళ్ళినప్పుడు తర్వాత రియలైజ్ అవుతాం కదా. సో అట్లా అయింది. అయిన తర్వాత ఇంకా నేను కోచింగ్ అయితే కంప్లీట్ చేసిన, కొంచెం నేర్చుకున్నాను. బట్ ఐ వాజ్ నాట్ షూర్ నాకు మంచి మార్క్స్ వస్తాయని. అందుకే నేను జిఆర్ఈ ఎగ్జామ్ రాయలే. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి కూడా మనం డబ్బులు కట్టాల్సిందే కదా, మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు. అందుకే నేను ఆ జిఆర్ఈ కోచింగ్ పోయినా కానీ ఎగ్జామ్ రాయలే. ఆ తర్వాత ఐఎల్స్ కూడా మనం చదివిన ఎగ్జామ్ రాస్తే వీ కెన్ ఆప్ట్ ఫర్ ఫ్యూ కంట్రీస్, జిఆర్ఈ లేకపోయినా పర్లేదు. సో ఐఎల్స్ చాలామంది తెలిసే ఉంటుంది. సో ఐఎల్స్ కోచింగ్ వెళ్ళినా ఈసారి మాత్రం ఒక డిసైడ్ అయిన ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయినా తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యి ఐఎల్స్ కోచింగ్ వెళ్ళిన, ఎగ్జామ్ రాసిన 6.5 వచ్చిందనమాట పాయింట్స్, విచ్ ఇస్ నాట్ సో గ్రేట్ బట్ డీసెంట్. మనకు ఒక 10 pointsలో ఒక 6.5 వచ్చింది. సో దాంతో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత ఏం చేసినామంటే కన్సల్టెన్సీకి వెళ్ళి ఇట్లా వచ్చింది, వీ వాంట్ టు ఆప్ట్ ఫర్ ఎ కంట్రీ, అట్లా అనుకొని మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ నేను హైయర్ స్టడీస్కి ఎంఎస్ చేయడానికి, బయటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ సెట్ అయిపోయినప్పటికీ, బికాజ్ మై మామ్ వాజ్ వర్కింగ్ ఇన్ పోలీస్, నౌ ఆల్సో వర్కింగ్ అనమాట. సో తనకు అప్పుడు ఏమైందంటే ప్రమోషన్ వచ్చింది. సో ప్రమోషన్ వస్తే ఏంటి, మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. సో ట్రైనింగ్ తీసుకోవాలంటే మదర్ హ్యాస్ టు గో టు సమ్వేర్, స్టే దేర్ అండ్ గెట్ ట్రైన్, అందరికీ తెలిసినట్టే.
సో, మళ్ళా ఈ ప్రాసెస్ అనేది అట్లా హోల్డ్‌లో పడిపోయింది. అంతలోపు ఏమైందంటే, నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. తను ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో వర్క్ చేస్తాడనమాట. సో, తను నాకు సజెషన్ చేసిండు ఆ పీరియడ్‌లోనే, వై కాంట్ యూ ట్రై ఎయిర్‌లైన్స్ అని. అయితే నేనేమన్నా అంటే, కమింగ్ ఫ్రమ్ ఎ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నాకసలు అదేందో గూడా తెలవదు. గట్టిగా మాట్లాడితే ఫ్లైట్ అనేది గూడా ఒక్కసారే ఎక్కిన నేను. అసలు నాలెడ్జ్ గూడా లేదు నాకు. నేనెట్లా సెలెక్ట్ అయితా? నాకన్నా తోపులుంటరు. నేనెట్లా సెలెక్ట్ అయితా? అది గూడా ఇంటర్నేషనల్ డైరెక్ట్‌గా, డొమెస్టిక్ గూడా గాదు అనన్నా. బట్ హి వాస్ లైక్, "వై కాంట్ యూ ట్రై" అన్నాడు. సరే అని సో, ఫస్ట్ ఏదైనా మనం ఇంటర్నేషనల్ గానీ, ఏదైనా డొమెస్టిక్ గానీ ఎయిర్‌లైన్స్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనము వాళ్ళు అడిగిన క్వెషన్స్ అంటే వాళ్ళ ఫార్మ్ అంతా ఫిలప్ చేసి అప్లై చేయాలనమాట. సో, నా ఇంటర్నేషనల్ ఏందంటే ఫోటో గూడా అడుగుతారు. సో, ఆ ఫోటో దిగడానికి గూడా నేను అప్పటిదప్పుడు బట్టలు కొనుక్కొని రెడీ అయ్యి, ఫోటో తీసి మనం ఎగ్జాక్ట్ ఫార్మల్‌లో దిగి పంపాలనమాట. పంపినాను. ఇంటర్వ్యూ కాలొచ్చింది. ఎళ్ళిన. మనం నార్మల్‌గా ఇంటర్వ్యూ అంటే ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ జేస్తాం? ఒక 50-100 మెంబర్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! అక్కడెళ్లి జూస్తే 3000 నుంచి 5000 మెంబర్స్ అనుకోవచ్చు. అంతమంది ఉన్నాయన్నమాట. పెద్ద క్యూ ఆ బిల్డింగ్ మొత్తము ఇంటర్వ్యూ అయ్యే బిల్డింగ్ మొత్తము ఇదే అన్నమాట. బాయ్స్, గర్ల్స్ ఇద్దరుండే ఇంటర్నేషనల్‌లో మోస్ట్‌లీ ఇద్దరుంటారు. బాయ్స్, గర్ల్స్, మేల్స్, ఫీమేల్స్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ చాలా మందుండే. ఇంకా మీదికెళ్ళి ఆల్రెడీ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడికొచ్చి ఇంటర్వ్యూ ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఫ్రెషర్. ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. నా మైండ్‌లో ఒకటి తిరుగుతుండే ఈ జాబ్ గూడా పోయింది. ఎందుకంటే నాకన్నా తోపులుండొచ్చక్కడ. వై విల్ దే సెలెక్ట్ మీ అనుకున్నా. ఎళ్ళినా నా నంబర్ వచ్చే వరకి ఎప్పుడో ఈవినింగ్ అయింది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్. సో, ఎళ్ళినప్పుడు 2 క్వెషన్స్ అడిగింది ఇంటర్వ్యూయర్. చెప్పినా. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. ఐ గాట్ సెలెక్టెడ్ ఫస్ట్ డే. నా నంబర్ ఇంకా గుర్తుంది 88. 100 పీపుల్ మాత్రమే ఫిల్టర్ చేషిర్రు అంతమందిలో. ఆ తర్వాత అయిపోయిందనుకున్నా. కాకపోతే కాదు. నెక్స్ట్ డే అసలు కథ స్టార్ట్ అయితదంట. జస్ట్ ఫస్ట్ డే ఇంతమందినే ఫిల్టర్ చేస్తారంట. ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో. సో, సెకండ్ డే ఏమైందంటే ఎళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఉంటదంట ఫస్ట్. ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ గదా! టైమ్ బేస్డ్ మీద గూడా అడుగుతూ ఉంటారు. మన ఇంజినీరింగ్ లాగా 40 వచ్చి పాస్ అయిపోతే గాదు. 100కి 90 రావాలి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే మనకి 2-5 మార్క్స్ ఉంటది. మనకి మాక్సిమం 2, 3 తప్పులు మాత్రమే జేయొచ్చు. 5 మార్క్స్ అన్నా, 2 మార్క్స్ అంటే 5 తప్పులు జేయొచ్చు. సో, నేను ఆల్రెడీ ఒక తప్పు జేషిన. మధ్యలో 2, 3 పోయుంటాయి. సో, నా రిజల్ట్ నాకు ఆల్రెడీ తెలుసనమాట. సో, యాజ్ యూజువల్ మొత్తం అందరిది అయిపోయిన తర్వాత నా పేరు రాలేదు. అనుకున్నా అనుకోవడం ఏంది అయిపోయింది అక్కడ. సో, బేసికల్లీ ఇంటర్నేషనల్‌లో ఏమైతదంటే ఎవరైనా అప్లై జేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇట్లా ఫస్ట్ డే సెలెక్ట్ అయినంక సెకండ్ డే ఎవ్రీ రౌండ్‌లో ఫిల్టర్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఈ ఈ ఇంగ్లీష్ బేస్ టెస్ట్ ఉంటది. అందులో సెలెక్ట్ అయితే నెక్స్ట్ బీఎంఐ ఉంటది. అంటే హైట్, వెయిట్, సైట్ ఇది చెక్ జేస్తారు. అది గూడా సెలెక్ట్ అయితే మళ్ళా గ్రూప్ డిస్కషన్ ఉంటది. ఆ తర్వాత డైరెక్ట్ ఒక మెయిన్ పర్సన్‌తో ఇంటర్వ్యూ ఉంటదనమాట. ఇదే బేసిక్ ప్రాసెస్. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో, ఇట్లా జరుగుతది. ఎవరైనా ఆహ్, ఎయిర్‌లైన్స్‌కి నేనైతే ఇచ్చింది ఖతార్ ఎయిర్‌వేస్‌కి. ఆహ్, ఏ ఇంటర్నేషనల్ అయినా బేసికల్లీ ఇదే ప్రాసెస్ ఉంటది. సో, ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. బేసిక్‌గా ఇంకో విషయం ఏందంటే మీరు ఆ వెబ్‌సైట్‌లో నుంచే ఆ పర్టిక్యులర్ ఆథరైజ్డ్ వెబ్‌సైట్ నుంచే మీరు అప్లై జేసుకోండి ఇంటర్వ్యూకి. ఓకే. వేరే ఏ వెబ్‌సైట్‌లో అప్లై జేయకండి. సో, ఆ ఇంటర్వ్యూ అట్లా అయిపోయింది. ఇప్పటికి గూడా ఆ ఎంఎస్ ప్రాసెస్ అనేది హోల్డ్‌లోనే ఉంది. ఆ తర్వాత ఏమైంది ఒక 2, 3 డేస్ తర్వాతనే నేను ఇట్లనే చాలా జాబ్ తెచ్చుకోవాలి అని ఉండే గదా! ఇట్లనే చూస్తున్నప్పుడు నాకు ఒక ఒక సైట్ నుంచి ఒక జాబ్ సైట్ నుంచి ఆహ్, ఇండిగోలో ఎయిర్‌లైన్స్‌లో ఇట్లా వేకెన్సీ ఉంది అని తెలిసింది. సో, నేనేం జేసినా అట్లనే ఇండిగో మెయిన్ సైట్‌కెళ్ళి అప్లై జేసినా. ఇందులో గూడా ఆల్రెడీ మనం జాబ్స్ అప్లై చేస్తూ ఉంటాం గదా! అయితే అందులో నుంచి నాకు కాలొచ్చింది. ఎందులో నుంచి నాట్ ఫ్రమ్ ద మెయిన్ ఇండిగో, ఫ్రమ్ ద జాబ్ సైట్స్ వచ్చింది. మీరిట్లా అప్లై చేసిర్రు. మరి వాళ్ళకెట్లా తెలిసిందో నాకు తెలీదు. మేబీ ఇందులో నేను సెలెక్ట్ చేసి ఉంటా ఆప్షన్స్ దట్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని. అట్లా కోయిన్సిడెన్స్ అయ్యుంటది. కాల్ చేసి ఇట్లా ఇండిగో ఇంటర్వ్యూస్ అయితున్నాయి గదా! సో, మీరు అప్లై చేసిర్రా అని అడిగితే నేను చేషినా అని చెప్పిన. ఎందుకంటే నేను మెయిన్ సైట్ నుంచి కూడా అప్లై చేషినా కాబట్టి. అయితే అప్పుడు ఆమె ఏమన్నదంటే హూసోఎవర్ స్పోక్ విత్ మీ, మీ ఫస్ట్ రౌండ్ నేను ఫోన్‌లోనే తీసుకుంటాను. ఫస్ట్ రౌండ్ ఇక్కడ ఇస్తే నీ ఫస్ట్ రౌండ్ అయిపోయినట్టు. నువ్వు డైరెక్ట్ ఎళ్లి సెకండ్ రౌండ్ ఇయ్యొచ్చు అని చెప్పింది.
సరే ఇదేదో బావుందిలే అని చెప్పి ఫోన్‌లోనే 2, 3 క్వెషన్స్ అడిగింది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై డూ యూ వాంట్ టు డూ దిస్ జాబ్ ఇట్లాంటి బేసిక్ క్వెషన్స్ అడిగింది. అప్పటికప్పుడు మైండ్‌లో వచ్చింది చెప్పేసినా అనమాట. చెప్పిన తర్వాత ఓకే యూ హావ్ సెలెక్టెడ్. మీరు రేపు ఇంటర్వ్యూకి ఇండిగో ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత డైరెక్ట్ సెకండ్ రౌండ్ నుంచి ఇంటర్వ్యూ ఇచ్చేయొచ్చు అని చెప్పింది. సరే అని ఆ ఇండిగో ఇంటర్వ్యూకి ఇంగ ఈసారి మాత్రం ఖతార్ ఎయిర్‌వేస్ లాగా మిస్టేక్స్ చేయొద్దు. అలర్ట్ ఉండాలి, పాజిటివ్ ఉండాలని జెప్పి ఎళ్ళిన తర్వాత అప్పుడు లేట్ అయింది. 10 మినిట్స్ లేట్ అయింది. ఈ లేట్ అవ్వడం వల్ల ఏమైందో చెప్తా ఇప్పుడు నేను. ఎళ్ళే వరకు ఏమైందంటే అక్కడ ఒక కోఆర్డినేటర్ ఉంటది కదా! తనేం చెప్పిందంటే ఎవరైతే ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ ఇచ్చిర్రో వాళ్ళు ఇక్కడ కూర్చోండి. సెకండ్ రౌండ్ తీసుకుంటాము ఇంకొంచెం సేపట్లో అని చెప్పింది. నేనేమనుకుంటుండే అంటే ఫస్ట్ రౌండ్ ఫోన్‌లో అయిపోయింది గదా! సో, మా గురించే మాట్లాడుతుందేమో అనుకున్నా. నాలాగా ఇద్దరు ముగ్గురున్నారు. సో, ఇంతకి మా పేరు రావట్లేదు. నేనెళ్ళి ఆమెనడిగిన, మ్యామ్ మేము మా పేరు పిలవట్లేదు సెకండ్ రౌండ్‌కి ఏమైంది? ఎంత టైం పడుతుంది అని అడిగిన. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మీ పేరు అసలు లిస్ట్‌లోనే లేదు ఫస్ట్ రౌండ్ ఇచ్చినట్టు అన్నది. నేను నాకర్థం గాలే. ఏందిది ఇంతసేపు నేను ఇదే అనుకుంటుండే గదా! టైం అయిపోతుంది. జనాలు గూడా వస్తారు. చాలా కాంపిటీషన్ ఉంటది ఎయిర్‌లైన్స్‌కి గూడా. మీరు నమ్మరు ఒక్క రోజులోనే చాలా మందొస్తారు. ఇంక ఇండిగోలో ఫీమేల్సే ఉంటారు గాబట్టి ఫుల్ కాంపిటీషన్ అందరు ఫీమేల్సే ఉండే అన్నమాట. సో, నాకన్నా తోపులు గూడా ఉండే. అక్కడ ఆల్రెడీ డౌటొచ్చింది మళ్ళా సెలెక్ట్ అయితానా లేదా అని. మీదికెళ్ళి ఫస్ట్ రౌండ్ ఇయ్యలే అని చెప్పింది. నేనన్నా, "లేదు మ్యామ్ మేము ఫస్ట్ రౌండ్ కాల్‌లో ఇచ్చాం గదా! అయిపోయింది గదా!" అంటే తనన్నది, "వి విల్ నెవర్ డూ సచ్ థింగ్స్ ఇన్ కాల్. అసలు మీరెవరికి ఇంటర్వ్యూ ఇచ్చిర్రు మాకు దెల్వదు" అన్నది. సో, అప్పుడు నాకు అర్థమైంది ఏందంటే, ఇట్ వాస్ స్కామ్ అనాలో ఏమనాలో దెల్వదు. ఇట్ వాస్ నాట్ ఎ ట్రూ ఇండిగో పీపుల్ కాల్డ్ మీ. నాకొక్కదానికే గాదు. నాలాగా దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ బిహైండ్ మీ. అప్పుడు వాళ్ళందరికీ మేమందరికీ తెలిసిందేందంటే, ఆ ఫస్ట్ రౌండ్ అనేది ఇట్స్ నాట్ ఫ్రమ్ ఆథరైజ్డ్ ఇండిగో. మరి వాళ్ళకి ఏం గావాలి, ఏం ఆశిచ్చిర్రో తెలీదు. అంటే మేబీ దే వాంటెడ్ ఒకసారి సెలెక్ట్ అయిపోతే వాళ్ళ వల్లే సెలెక్ట్ అయిపోయినామేమో అని అని మేము ప్రమోషన్ చేస్తామని ఐ డోంట్ నో వాట్ ఎవర్ స్కామ్ ఇట్ వాస్. బట్ ఇట్ డిడ్ంట్ వర్కౌట్ అనమాట. సో, ఆ రోజు అప్పుడు నాకు తెలిసిందేందంటే, ఫస్ట్ రౌండ్ అనేది ఇట్ వాస్ ఎ స్కామ్. అసలు ఫస్ట్ రౌండ్ వీళ్ళ ఆథరైజ్డ్ ఇండిగో నుంచి కాదు. సో, ఎవరైనా ఇంటర్వ్యూ ఎయిర్‌లైన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఆథరైజ్డ్ పేజ్ నుంచి అప్లై చేసుకోండి. డోంట్ ఎవర్ ట్రస్ట్ ఎనీ కాల్స్ ఆర్ ఎనీథింగ్. డైరెక్ట్ ఏ ఇంటర్వ్యూ అయినా ఫేస్ టు ఫేసే ఉంటది. సో, ఆ రోజు నేను ఆమెకి చెప్పినదేంటంటే, మ్యామ్ ప్లీజ్ కన్సిడర్ అస్. మాకిట్లిట్లా జరిగింది. మళ్ళా మేము కావాలంటే ఫస్ట్ రౌండ్ నుంచి ఇంటర్వ్యూ ఇస్తాము. ప్లీజ్ మమ్మల్ని కన్సిడర్ చేయండి అంటే, ఐ షుడ్ థాంక్ హర్. తను చాలా కైండ్ ఉండే. షీ టుక్ అవర్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఫస్ట్. మళ్ళా మా అందరికి ఒక్కొక్కటి ఫస్ట్ నుంచి తీసుకొని వెయిట్ జేసి తీసుకుంది. అంత మంచిగా జరిగిపోయింది. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయినాము. ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనది. ఒక్కొక్కసారి సింగిల్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి గ్రూప్ డిస్కషన్ గూడా అయితుంటది. నా ఫ్రెండ్‌కి అట్లనే గ్రూప్ డిస్కషన్‌లో సెలెక్ట్ జేషిందనమాట. ఒకటే క్వెషన్ అడుగుతారు. అందరిని మాట్లాడమంటారు. ఆ గ్రూప్ డిస్కషన్ లాగా ఉండదు. బట్ బేసికల్లీ ఒక టాపిక్ ఇచ్చి అందరిని అదే టాపిక్ మీద కొంచెం సేపు మాట్లాడమని హూసోఎవర్ స్పోక్ బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ జేస్తూ ఉంటారు. అట్లా వన్ ఆన్ వన్ అవుతది. లేదా గ్రూప్‌లో గూడా అవుతది. సో, అట్లా జరిగిందనమాట కొంతమందికి. ఇగ సెకండ్ రౌండ్‌కి నన్ను ఇంకొక ఆమెని పంపించింది. అందరిని ఇద్దరిద్దరిని పంపించిందనమాట. సో, నాకొచ్చిన ఎవరైతే ఉన్నారో సెకండ్ రౌండ్‌కి ఆమెకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. నాకెట్లా తెలిసిందంటే ఇంటర్వ్యూయర్ అడిగిందామెని, "నువ్వు ఆల్రెడీ వచ్చి ఇచ్చినావు అనుకుంటా ఇంటర్వ్యూ ఇంతకు ముందే కొన్ని మంత్స్ బ్యాక్" అని. సో, ఇక్కడేందంటే బేసికల్లీ కొన్ని ఎయిర్‌లైన్స్ ఏందంటే వన్స్ యూ హావ్ గివెన్ ఇంటర్వ్యూ ఫర్ దట్ పర్టిక్యులర్ ఎయిర్‌లైన్ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇయ్యాలనమాట. అది సమ్ గైడ్‌లైన్స్ రూల్స్ ఉంటాయి. 3-6 మంత్స్ గ్యాప్ ఇచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళా పడినా నువ్వు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఇయ్యాలనమాట. బట్ ఈ అమ్మాయి ఏంటంటే మేబీ షీ హాస్ నాట్ టేకెన్ దట్ గ్యాప్ ముందే ఇచ్చిందేమో అట్లా గుర్తుపట్టింది. ఆల్సో షీ హాడ్ యాక్నే, లాట్ ఆఫ్ యాక్నే ఆన్ హర్ ఫేస్. కొంచెం ఉంటే కన్సిడర్ చేస్తారు. చాలా ఉంటే కొంచెం ఆహ్, టైమ్ ఇచ్చో లేకపోతే అలా చేస్తూ ఉంటారనమాట బేసికల్లీ. సో, అలా ఉండే 2, 3 క్వెషన్‌లు అడిగింది. బానే జెప్పింది. ఇగ మళ్ళా అనుకున్నా నేను ఈ రౌండ్ పోతదేమో ఈమెతోని. ఎందుకంటే షీ స్పోకెన్ వెరీ వెల్. సో, అని మైండ్‌లో వచ్చింది. సో, నన్ను గూడా అడిగింది 2, 3 క్వెషన్‌లు చెప్పిన. చెప్పిన తర్వాత బయటికొచ్చిన తర్వాత అదే ఆలోచిస్తుండే. నా నన్ను సెలెక్ట్ జేసిందా? ఆమెని సెలెక్ట్ జేసిందా? లేదా ఇద్దరిని సెలెక్ట్ జేసిందా? లేదా ఇద్దరిని సెలెక్ట్ జేయలేదా?
ఇదొక డౌట్ మైండ్‌లో రన్ అయితా ఉండే కంటిన్యూయస్‌గా. తర్వాత అంతా ఇంటర్వ్యూ అయిపోయింది. నా పేరు పిలుస్తది అనుకుంటున్నా. లాస్ట్‌లో పిలిచిందనమాట. ముత్యం లిఖితశ్రీ అని. యుడ్ అంటే నేనది ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లే. ఐ వాస్ వెరీ హ్యాపీ బికాజ్ కొంచెం ఎయిర్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు గూడా ఇంటర్వ్యూ ఇచ్చిర్రు. బట్ వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అవ్వలేదనమాట. వితౌట్ ఎనీ నాలెడ్జ్ కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కమింగ్ ఫ్రమ్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వితౌట్ ఎనీ ట్రైనింగ్ ఏదో నాకున్న స్కిల్స్ ఆ పాజిటివ్‌నెస్‌తోని పోయి గివ్ అప్ ఇవ్వకుండా ఒకసారి ఇంటర్వ్యూ పోయింది గదా! ఇప్పుడు గూడా పోతదేమో అని గివ్ అప్ ఇవ్వకుండా లాస్ట్ వరకి ట్రై జేసినా గదా! అండ్ ఫస్ట్ 10 మినిట్స్ లేట్ చేసినందుకు నాకు ఐడియా లేదు కి ఫస్ట్ రౌండ్ అయిపోయిందని. సో, అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇంటర్వ్యూ ఏదున్నా గానీ ప్లీజ్ బీ బిఫోర్ హ్యాండ్. అది అందరికీ తెలిసిందే. బట్ ఇట్లాంటివి చిన్న చిన్నవి మనం వదిలేసుకోవడం వల్ల అంటే మనం కావాలని జెయ్యము. కానీ అది అట్లా అయిపోతుంటది. సో, బట్ కేర్ తీసుకోవాలి ఇంటర్వ్యూ బికాజ్ ఇట్స్ ఎ లైఫ్ డిసైడింగ్ మన కెరియర్ గాబట్టి. సో, ఆ రోజు ఐ వాస్ వెరీ హ్యాపీ. I called my mom, told her, she was also very happy. ఆ తర్వాత ఏందంటే ఇక్కడ బేస్ డిసైడ్ చేస్తారనమాట. మన ఈ క్యాబిన్ క్రూ ఎయిర్ హోస్టెస్ కదా! సో, బేస్ డిసైడ్ చేస్తారు. బేస్ అంటే ఏందంటే ఆ పర్టిక్యులర్ ఎయిర్‌లైన్ అనేది చాలా చోట్ల ఉంటది. బేస్ హైదరాబాద్‌లో ఒక హబ్ అని అనొచ్చు. హైదరాబాద్‌లో, చెన్నైలో, కోల్కతాలో, బెంగుళూరులో ఇట్లా ఉంటదనమాట. సో, అక్కడి నుంచే క్రూ ఫ్లై జేయాలి. ఇప్పుడు సపోజ్ లక్కీగా నేను హైదరాబాద్ అమ్మాయిని, నాకు హైదరాబాద్ నుంచే ఇచ్చిండ్రనుకో, నేను హైదరాబాద్ నుంచే మా ఇంటి నుంచే ఫ్లై జేయొచ్చు. కానీ నేను హైదరాబాద్ అమ్మాయిని, నాకు బెంగుళూరు బేస్ ఇచ్చిర్రంటే, నేను తట్టా, బుట్టా మొత్తం సదురుకొని బెంగుళూరెళ్లి, అక్కడి నుంచి అంటే ఒక రెంట్ తీసుకోవడమో, లేదా అక్కడ తెలిసిన వాళ్ళుంటే ఉండడమో, వాటెవర్ అక్కడికెళ్లి, అక్కడి నుంచి మీకు ఫ్లయింగ్ జేయాలనమాట. సో, లక్కీగా నాకు హైదరాబాదే ఇచ్చిర్రు. సో, నేను హైదరాబాద్ నుంచే ఫ్లై జేషిన. బట్ ఇక్కడ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినంక మెయిన్ ఏముంటదంటే ట్రైనింగ్ ఉంటది. సో, ఇండిగో వాళ్ళకైతే ఢిల్లీలో ఉంటుండే ట్రైనింగ్ ఇనీషియల్లీ మెయిన్. ఇప్పుడు బెంగుళూరులో గూడా ఉందనమాట. సో, అప్పుడు మేమున్నప్పుడైతే ఐయామ్ టాకింగ్ అబౌట్ 5, 6 ఇయర్స్ బ్యాక్. అప్పుడు మేమున్నప్పుడైతే ఢిల్లీలో ట్రైనింగ్ ఉంటుండే. సో, మనం ఏం చేయాలంటే 3 మంత్స్ వరకి అక్కడే ట్రైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ 14 డేస్ వాళ్ళు మనకి అకామిడేషన్ ఇస్తారు. నెక్స్ట్ 2½ మంత్స్ మొత్తం మనం సొంతంగా రెంట్ తీసుకొని ట్రైనింగ్‌కి రోజు ఎళ్ళాలనమాట. ట్రైనింగ్ ఎట్లుంటదంటే పొద్దున 8 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటది. బస్సెస్ గూడా ఉంటాయి పొద్దున, ఈవినింగ్. అది మిస్ అయితే మీ సొంతంగా ఎళ్ళాలి. అది గూడా 8 లోపెళ్ళాలి. సో, బేసికల్లీ 7:45 వరకు ఉంటుండే అనమాట. అండ్ ఆల్సో ఫార్మల్స్‌లో ఎళ్తుండే ట్రైనింగ్‌కి. యూ హావ్ టు డ్రెస్ వెల్. మనకి ఫార్మల్స్ అంటే ఏంది? మన ఇంజినీరింగ్‌లో గాని, కాలేజ్‌లో గాని చుడిదార్, ఒక చున్నీ ఏసుకోవాలి. కానీ ఇక్కడ అట్లా గాదు. యూ హావ్ టు డ్రెస్ వెల్, గ్రూమ్ వెల్. గ్రూమింగ్ అంటే ఐ మీన్ మేకప్ కూడా ఉండాలి. మన బన్ ఉండాలి. సో, క్యాబిన్ క్రూ సెలెక్ట్ అయినంకనే గాదు. అంటే యూనిఫార్మ్‌లోనే గాదు. ట్రైనింగ్‌లో గూడా యూ హావ్ టు లుక్ యువర్ బెస్ట్. గ్రూమింగ్ చాలా బావుండాలనమాట. ఇక్కడ నుంచే మీకు అది ప్రాక్టీస్ అయితది గాబట్టి అట్లా పెడతారు. సో, 14 డేస్ అకామిడేషన్ అయింది. సో, నేను ఇక్కడ ఏమైందంటే ఇంట్లో నుంచి కొన్ని డబ్బులు తీసుకొనెళ్తాం గదా! అట్లా తీసుకొనెళ్ళినా. కానీ అక్కడికెళ్ళేసరికి ఆ డబ్బులన్నీ అయిపోయినాయన్నమాట. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలి. సో, ఇక్కడైతే నాకు ఫ్రెండ్స్ అయినారో వాళ్ళతోనే రూమ్ షేరింగ్ ఉండే. వాళ్ళు గూడా తెలుగు వాళ్ళు. సో, రూమ్ షేరింగ్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ గూడా అన్నమాట. సో, రూమ్ షేరింగ్ తీసుకొని మేముండే. అప్పటికి షేరింగ్‌లో గూడా కొన్ని డబ్బులు రెంట్‌కి అయిపోతున్నాయి. కొన్ని అయిపోయినాయి. కొన్ని డబ్బులు మేకప్ ఏసుకోవాలి కాబట్టి మేకప్‌కి అయిపోయినాయి. కొన్ని వాళ్ళు బ్రాండ్స్ చెప్తారనమాట. ఆ బ్రాండ్సే మనం వాడాలి. ఏది పడితే అది వాడినా గానీ స్కిన్ ఖరాబ్ అయితది. సో, వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ వాడితేనే మన స్కిన్ గూడా బావుంటది. ప్లెజెంట్‌గా కనిపిస్తది. బేసిక్‌గా అది వాళ్ళ ఉద్దేశ్యం. సో, ఆ మేకప్‌కి అయిపోయినాయి. రెంట్‌కి అయిపోయింది. కొంచెం ఫుడ్‌కి అయిపోయింది. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. అది గూడా నేను చాలా తక్కువ అమౌంట్ తీసుకుపోయినా అనమాట. అది గూడా అయిపోయిందనమాట. ఇంకా నా దగ్గర ఒక రూ. 50 అట్లా మిగిలుండే. ఇంకా చెప్పాలంటే ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు స్టైఫండ్ ఇస్తారు. అప్పుడు మాకు 15,000 ఇస్తుండే. ఇప్పుడు ఎక్కువయిందేమో తెలీదు. సో, 15,000 ఇస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో. ఆ 15,000 రావాలంటే ముందు ఈ మంత్ అయిపోవాలి గదా! సో, ఈ మంత్ అవ్వడానికి ఇంకా 10 డేస్ ఉంది. నా దగ్గరేమో రూ. 50 మాత్రమే ఉన్నాయి. మదర్‌ని అడగాలంటే తను ఆల్రెడీ ట్రైనింగ్‌లో ఉంది. ఫ్రెండ్స్‌ని అడగాలంటే అడగలేము. ట్రైనింగ్‌లో ఉంది. బట్ అడుగుతే ఖచ్చితంగా ఇస్తది. బట్ అప్పుడు ఈ గూగుల్ పేలు ఇవి ఇవి ఏం లేవన్నమాట. ఐ డిడ్ంట్ వాంటెడ్ టు డిస్టర్బ్ హర్ బేసికల్‌గా ఇట్లా జెప్పి. అండ్ నాకు ఆమె మీద బర్డెన్ గూడా ఎయాలనిపించలే నాకు జాబ్ వచ్చిన తర్వాత గూడా. సరే అని
నా ఫ్రెండ్స్ అందరూ ఎళ్తున్నారు. మనకి బెడ్ ఇస్తారు కానీ బెడ్ మీద బెడ్‌షీట్ ఇవన్నీ ఉండదు. ఇవన్నీ చాలా సిల్లీగా ఉంటాయి గానీ, ఇవన్నీ గూడా ఎందుకు చెప్తున్నా అంటే ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ దిస్. ఈ ఎక్స్‌పీరియన్స్ నేను లైఫ్ టైమ్ మర్చిపోను. ఎందుకంటే ఇవన్నీ గూడా నాకొక లెసన్ అనమాట. ఎవ్రీ పెన్నీ ఈజ్ ఇంపార్టెంట్ మన లైఫ్‌లో అని. సో, ఆ మూమెంట్‌లో నాకు కొనుక్కోవడానికి ఏం లేకుండే. బెడ్‌షీట్ లేదు, ఏం లేదు, కొనుక్కోలేను. కొనుక్కుంటే ఆ రూ. 50 కూడా అయిపోతాయి. ఇట్ వాస్ ఎ వెరీ టఫ్ ఫేజ్ అప్పుడు ఒక 2, 3 డేస్. ఆకలేస్తుండే గానీ ఏం కొనుక్కోలేను, తినలేను. ఆహ్, ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ జేస్తరు. బట్ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు ఆస్క్ అనమాట. బట్ అప్పటికే 2, 3 సార్లు జూసి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుండే. ఆ రోజు ఎందుకో ఏమైందంటే మదర్ కాల్ జేసింది. కాల్ జేసి "డబ్బులు సరిపోయినాయా?" అని అడిగింది. అది ఏందో మరి మదర్ ఇన్‌స్టింక్ట్స్ అంటారో తెలీదు. కాల్ జేసి "డబ్బులు సరిపోయినాయా? అసలు నువ్వు చెప్పలేదు. నేను గూడా అడగడం మర్చిపోయినా" అంది. ఆ విషయం అనగానే టప్పున బ్రేక్ డౌన్ అయిపోయినా. ఫుల్ ఏడ్చేసినా అనమాట. ఇట్లా ఇట్లా అయితుంది నాతోని అని జెప్తే వెంటనే డబ్బులేసింది. ఆహ్, బట్ ఆ రోజు అనుకున్నా నేను ఈ స్టేజ్ మళ్ళీ రాగూడదు. కష్టపడాలి. ఎంతైనా కష్టపడాలి. ఇండిపెండెంట్‌గా ఉండాలి అని ఆ రోజు మాత్రం ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినా నేను. ఇగ ఆ రోజు నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. ఆ తర్వాత ట్రైనింగ్ అంతా ఉంటది. సో, ఇక్కడ ఇంకోటేందంటే క్యాబిన్ క్రూ అవ్వాలంటే ట్రైనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే వాళ్ళు చెప్తున్న క్లాసెస్ వినాలి. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ మనకొక ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్‌లో యాజ్ యూజువల్ 40 గాదు 90 రావాలి. ఎవ్రీ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. సో, 90 వస్తేనే మీరు పాస్. పాస్ అవ్వకపోతే ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్‌లో వేరే బ్యాచ్‌లో ఏస్తారు. లేదంటే బ్యాచెస్ లేకపోతే ఇంటికి పంపించేస్తారు. మిమ్మల్ని హోల్డ్‌లో బెడతారు. సో, మీరు ట్రైనింగ్ ఎళ్తే మటుకు ఖచ్చితంగా ఎవ్రీ డే మీరు ఎంత ఎంజాయ్ జేసినా ట్రైనింగ్ పీరియడ్ చాలా బావుంటది. ఎంత ఎంజాయ్ జేసినా క్లాసెస్ వినండి. విన్న తర్వాత వన్స్ యూ గో బ్యాక్ హోమ్ 4 తర్వాత ఇంటికెళ్ళే వరకి 5, 6 అట్లా అయినా గానీ ఒక గంట అయినా చదువుకోండి. చదువుకొని రివైజ్ జేసుకోవాలనమాట. ఆహ్, ఇది చాలా హెల్ప్ అయితది. సో, ట్రైనింగ్‌లో ఇంకోటి జెప్పాలనుకుంటున్నా అందరూ అనుకుంటారు క్యాబిన్ క్రూ అంటే ఏదో చిల్ జాబు. బయట మేకప్ ఏసుకుంటే సరిపోతది. పైన తిరిగితే సరిపోతదని. బట్ మనకిచ్చే ట్రైనింగ్ ఎట్లుంటదంటే, మీకు పైన ఏమైనా జరిగితే కాపాడాల్సింది క్యాబిన్ క్రూ మాత్రమే. అక్కడ క్యాబిన్ క్రూయే ఉంటది. ఎందుకంటే డాక్టర్స్ లాగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ గానీ, వాళ్ళకి సీపీఆర్ గానీ, ఇలాంటి మెడికల్ గూడా చాలా నేర్పిస్తారు. అట్లనే ఫైర్‌కి సంబంధించింది. ఎందుకంటే ఫ్లైట్‌లో వెళ్తుంటాం గాబట్టి, ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫైర్ రావచ్చు. ఇవన్నీ గూడా వచ్చినా గానీ, ఎట్లా ఫైట్ చేయాలి అని క్యాబిన్ క్రూకి నేర్పిస్తారనమాట. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ ట్రైనింగ్ పీరియడ్. ఇంకోకపోతే యూ నో ఇలా అవ్వదు. ఎప్పటికి అవ్వదు. ఫ్లయింగ్ ఈజ్ ఆల్‌వేస్ సేఫ్. అందుకే ఎయిర్‌లైన్స్ గూడా మనకి తొందరగా గూడా సేఫ్ ఉంటది గూడా. అయితే ఆ ఒక్క రోజుకి ప్రిపేర్ చేస్తారనమాట. యూ నెవర్ నో లైఫ్‌లో ఏమైతదో గాబట్టి, ఆ ఒక్క రోజుకి ఏమన్నా అయినా గానీ మనం ప్రిపేర్డ్ ఉండాలి అని ప్రిపేర్ చేస్తారు. బేసిక్‌గా మీకోసం అంటే హూసోఎవర్ ఈస్ ఫ్లయింగ్ వాళ్ళందరూ సేఫ్‌గా ఉండాలని క్యాబిన్ క్రూని చాలా ట్రైన్ చేస్తారనమాట. సో, ఈ ఎయిర్ హోస్టెస్ జాబ్ అనేది ప్లీజ్ తీసి పడేయకండి. దీంట్లో చాలా లెర్నింగ్స్ ఉంటాయి. చాలా నేర్పిస్తారు. ఎట్లా మాట్లాడాలో ఉంటది. మనం యాక్చువల్లీ ఒక పర్సన్ గూడా మనం ట్రైనింగ్ అయిపోయి బయటికొచ్చే వరకి చేంజ్ అయిపోతామనమాట. పాజిటివ్‌నెస్ ఒస్తది. ఎట్లా సిట్యుయేషన్‌ని డీల్ జేయాలి ఇవన్నీ గూడా నేర్పిస్తారు. సో, నేను గూడా నేర్చుకున్న ఆ 3 మంత్స్‌లో ఇట్ హాస్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఆల్ థాంక్స్ టు ఇండిగో. ఇండిగోనే గాదు ఏ ఎయిర్‌లైన్స్ అయినా నేర్పిస్తదనమాట. సో, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇచ్చి ఇదంతా ప్రాసెస్‌ని ఎంజాయ్ గూడా జేయండి. చదువు ఒకటే ఉండదు గూడా. సో, ఇదంతా గూడా లెర్నింగ్స్ అన్నమాట. సో, అట్లా ట్రైనింగ్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ ఉంటది. ట్రైనింగ్ అయిపోయినంక గ్రాడ్యుయేషన్ గూడా అయిపోయింది. తర్వాత ఫ్లయింగ్ స్టార్ట్ జేసిన హైదరాబాద్ నుంచే. ఎల్1 అంటారు ఫస్ట్ పొజిషన్. అంటే ఇనీషియల్‌గా క్యాబిన్ క్రూ ఎల్1 అంటారు. అట్లా ఫ్లయింగ్ కంటిన్యూ జేసిన. ఈ ఫ్లయింగ్‌లో గూడా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి. అది నేను సెపరేట్ వీడియోలో మీకు చెప్తాను. ఎట్లా అయింది? ఏంది? అని. సో, 2 ఇయర్స్ వరకు ఎల్1గా ఫ్లై జేసి, ఆ తర్వాత నేను లీడ్ పొజిషన్‌కి గూడా ఎళ్ళినా అనమాట. అంటే ప్రమోషన్‌కి ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైంది ప్రమోషన్ వచ్చినంక గూడా మనకి ట్రైనింగ్ గూడా ఉంటది. ఇక్కడ ఏమైందంటే సో, ఈ 2 ఇయర్స్ ఎల్1గా ఫ్లై జేసిన నేను, నాకు ఫైనల్లీ ప్రమోషన్ వచ్చిందనమాట. సో, ప్రమోషన్ వచ్చింది. కాకపోతే నన్ను బెంగుళూరు నుంచి ఫ్లై చేయమన్నారు. ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు డిఫరెంట్ బేసెస్ ఉంటాయి గదా! ఎవ్రీ టైమ్ లక్ ఫేవర్ చేయదు. అందుకే ఈసారి నన్ను బెంగుళూరు ఎళ్ళమన్నారు. బట్ కెరియర్‌లో ముందుకెళ్ళాలంటే ఇలాంటివి అవుతూ ఉంటాయి గదా! గ్రో అవ్వాలి అంటే, సరే అని బెంగుళూరు ఎళ్దామని డిసైడ్ అయినా.
మరి బెంగుళూరు వెళ్ళినాక నాకు ప్రమోషన్ వచ్చినాక ఏమైంది? అసలు నేను ఎందుకు ఈ జాబ్ వదిలేయాల్సొచ్చింది? రీజన్ ఏంటి? ఇంత కష్టపడి ఈ పొజిషన్ కోసం వెయిట్ చేసిన నేను ఎందుకు ఆ జాబ్ వదిలేయాల్సొచ్చింది అసలు మొత్తానికే? నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియో లెంథీ అయిపోతది నా జర్నీ. అట్లనే నేను ఎందుకు వదిలేసినానో దాంతో పాటు నేను ఇంకో జాబ్ కూడా జాయిన్ అయినా అనమాట. యాంకర్‌గా జాయిన్ అయినా. అసలు ఇంజినీరింగ్ నుంచి క్యాబిన్ క్రూ నుంచి యాంకర్‌కి ఎట్లా పోయినా, ఎక్కడ పని చేసినా, అక్కడ ఎన్ని ఇయర్స్ పని చేసినా, ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా గూడా నా ఎక్స్‌పీరియన్స్ గూడా నేను యాడ్ చేస్తాను, చెప్తాను. సో, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎన్నో ముచ్చట్లు పెడదాం. మరి లేట్ ఎందుకు? ఇలాంటి ఎన్నో కాంటెంట్స్ వస్తూనే ఉంటాయి. ట్రావెల్ వీడియోస్ వస్తాయి. ఇలాంటి ఎన్నో కాంటెంట్స్ మీరు చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేనికి లిఖితాస్ లిటిల్ కార్నర్‌కి. Bye. If you feel that you may require any assistance back at any time during the flight, please do let your nearest cabin crew member know now. And